ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. మనకి ఆగస్టు నెల కృష్ణాష్టమి అంటే మరి రాబోయే శ్రావణ మాసం కదండి. చేత ఆ కృష్ణుడు మమ్మల్ని రక్షించుగాక. ఈ ఆగస్టు నెలలో మన రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలు చెప్పబడ్డాయి? అనుకూలంగా ఉంటే వేగంగా పెడతాం, అనుకూలంగా లేకపోతే దానికి పరిహారం చేసుకుంటూ పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుంటూ మనం మరింత శక్తితో మరింత ప్రయత్నంతో ముందుకు పెడతాం, విజయం సాధిస్తాం. అంటే జ్యోతిష్యం ఎప్పుడు కూడా మనకి విజయం సాధించడానికి ఒక మార్గదర్శికగా ఉంటుంది. అంటే నువ్వు ఇలా పెడితే నీకు మంచి జరుగుతుంది, ఇలా వెళ్ళొద్దు అని నిషేధిస్తూ ఉంటుంది. మరి జ్యోతిష్యం అనే పదానికే కాంతి అనే అర్థం. లైటింగ్ మనల్ని నడిపిస్తుందా? మనమే నడవాలి. ఆ విధంగా మనకి ఆగస్టు నెలలో గ్రహాల యొక్క సంపుటి చాలా అనుకూలంగా ఉన్నది. తద్వారా మన రాశుల ఫలితాలు మనం తెలుసుకుంటూ దానికి సంబంధించినటువంటి సులభమైన పరిహారాలను ఆచరిస్తూ మనోధైర్యంతో, మానసికమైన ధైర్యంతో, ఆత్మస్థైర్యంతో ముందుకు నడుద్దాం. మన రాశి గురించి తప్పకుండా తెలుసుకుందాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఆగస్టు 15 నుంచి అత్యద్భుతంగా ఉంటుంది. ఏమిటి అంటే ఆగస్టు 15 నుంచి మీకు ఇంచుమించు ఈ యొక్క రవి సింహరాశిలో ప్రవేశిస్తాడు. అంటే దశమంలోకి వచ్చేస్తాడు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అంటే మంత్లో మొట్టమొదటి 15 రోజుల కంటే తర్వాత 15 రోజులు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. గురుడి యొక్క బలం ఉండడం వల్ల సోపుణ్య కార్యక్రమాలు పాల్గొనడం, ఆధ్యాత్మికమైన చింతన పెరగడం, ప్రతి పని యందు శ్రద్ధ పెరగడం, సంతానపరమైన అభివృద్ధి, పబ్లిక్ రిలేషన్స్ పెరగడం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఆర్థికపరమైన సర్దుబాట్లు ఉంటాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే మాత్రం ఉండవు. అయితే వివాహాది ప్రయత్నాలు, సంతానపరమైన ప్రయత్నాలు, వివాహాది ప్రయత్నాలు, గృహ నిర్మాణాది ప్రయత్నాల్లో శుభరూపమైనటువంటి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ఆగస్టు 15 నుంచి ఆగస్టు నెలాఖరు లోపల కొంతవరకు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం లాభిస్తుంది. మీరు చాలా కాలం నుండి నిరీక్షించినటువంటి వ్యవహారాదులు పూర్తయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. ఈ ఆగస్టు నెల మీకు మంచి అవకాశములు, మంచి అభివృద్ధికి, మీ యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటి విశేషాలకి ఇది ఎంతో ఉపయోగకరమైనటువంటి మాసంగా ఆగస్టు నెల మీకు ఉంటుంది. అంచేత ఆగస్టు నెలలో మీరు ఎక్కువ ఇబ్బంది పడవలసిన అవసరం అయితే ఉండదు. విద్యార్థులు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. క్రయ విక్రయాదులు యోగిస్తాయి. బిజినెస్లో పార్ట్నర్షిప్, నూతనమైన వ్యాపార ప్రయత్నాలు ముందుకు చేస్తారు. ఈ రాశి వారి సంఖ్యల్లో 7 వాడండి, ఎక్కువగా నెక్స్ట్ 4 వాడండి. రంగుల్లో ఎరుపు రంగు వాడుతూ ఉండండి, తెలుపు రంగు వాడండి. మరి ఆరాధనలో ఏం చేస్తే బాగుంటుంది అంటే ఎక్కువగా ఆరాధనలో మీ రాశికి అధిపతి కుజుడు, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. దానాల్లో కందులు కానీ కందిపప్పు కానీ దానం చేస్తూ ఉండడం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ ఉండడం, అంగారక స్తోత్రాన్ని రోజు పఠించడం, దగ్గరగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలకి వెళ్ళడం, మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామి కూడా అప్పాలు వేసి నైవేద్యం పెడుతూ ఉండడం, తద్వారా మీరు విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు.